Yeah, good afternoon to all of you. First of all, I want to thank to Manjula ma'am. ఒకరోజు వారు శ్రీనివాస్ ద్వారా ఇంటికి వారి ఆఫీస్కి ఆహ్వానించారు. నేను ఏదో పని మీద వచ్చి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జీటీఏ గురించి చెప్పి జీటీఏకు మీరు వరంగల్లో ప్లస్ హన్మకొండలో కలిపి చేయాలని నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇప్పటికే చాలా బిజీ. నాకు ఆల్రెడీ నేను లయన్స్ క్లబ్స్లో లాస్ట్ 2 years నుంచి పీడీజీగా ఉన్నాను. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో ట్రస్మాలో సెక్రటరీగా ఉన్నాను. ఇంకా వెల్మా సంఘంలో కూడా నేను ప్రజెంట్గా వరంగల్ ఉమ్మడి జిల్లాకి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో ఇన్ని పనులలో మళ్ళీ కొత్త పని పెడుతుండేది అని ఒక 1.5 month మేడంను సతాయించాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమో లేకుంటే ఆన్సర్ చేయకపోవడం ఏదో ఒకటి చేశాను. అయినా కానీ వారు వదిలిపెట్టని విక్రమార్కునిలాగా నా వెంటబడి కంపల్సరీ చేయాల్సిందే మీరు అని చెప్పడం జరిగింది. సో ఫైనల్గా వరంగల్ హనంకొండకి అనుకున్నాం. ఇంతలో మల్లారెడ్డి గారు హనంకొండకి సపరేట్ టీము, వరంగల్కి సపరేట్ టీం అని చెప్పడం వల్ల మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఎనియో మల్లారెడ్డి గారు ఇంత పెద్ద ఆర్గనైజేషన్, తెలంగాణ నుండి పుట్టిన బిడ్డ, మరి అమెరికాలో సెటిల్ అయ్యి ఈ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నది. అయినా కానీ కొద్ది కాలంలో ఇంత మందితోటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేస్తున్నంటే రియల్గా వారికి హ్యాట్సాప్. వారికి ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి మాకు ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వరంగల్ టీం తరఫున. ముఖ్యంగా మేము 100% సర్వీస్ ఓరియంటేషన్లో ఉన్నాం. మా టీం మొత్తం కూడా, మా ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా లాస్ట్ ఒక 20-25 years నుంచి లయనిజంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము లయనిజంలో ఒక 3-4 కోట్ల రూపాయలు ఒక 4-5 yearsలో ఖర్చు పెట్టిన టీం మా అందరిది. సో అలాంటప్పుడు మేము 100% మీకు సపోర్టివ్గా చేస్తామని ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ 27th రోజు జరిగే మీటింగ్ కూడా వరంగల్ నుంచి కనీసం ఒక 100 మెంబర్స్ని 4 బస్సులలో తీసుకొని వస్తామని, తప్పకుండా ఆ రోజు సక్సెస్ చేస్తామని మనవి చేస్తూ, మరి ఇంకా పూర్తి స్థాయిలో మాకైతే జీటీఏ పైన ఇంకా పబ్లిక్కి ఎలా కాన్ఫిడెన్స్ కల్పించాలో పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన రాలేదు. దయచేసి ఇంకొంత క్లారిటీ అనేది కావాలి. ఇప్పుడు బోర్డులో మరి 50 members ఉండాలా, 100 ఉండాలా, 200 ఉండాలనేది ఒక క్లారిటీ అనేది పిక్చర్ కావాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు 200 members ఉన్నారని, మాకేమో 50 members అన్నారు. ఈ క్లారిటీ అనేది ఒకటి కావాలి బోర్డులో. సో టీంలో ఎందరైనా పర్లేదు కానీ బోర్డు విషయంలో కావాలి. రెండవది, మరి సర్వీస్ ఆర్గనైజేషన్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇది కూడా సర్వీస్ కూడా మరి అన్ని జిల్లాలకు కవర్ చేయాలి. మరేమో స్కూల్స్ 25 schools అన్నారు, ఉండడం ఇక్కడ 33 districts ఉన్నాయి. మరి అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అన్ని జిల్లాలకు కూడా. ఏదైనా సరే వరంగల్ జిల్లా మరి మీరు పుట్టి పెరిగినటువంటి జిల్లాగా నేను భావిస్తున్నా. త్వరలో మీరు కూడా అక్కడ ఒకటి 5-star హోటల్ని స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి వరంగల్పై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అభిమానం ఉండాలని మల్లారెడ్డి గారిని ఈ సందర్భం కోరుతూ, మరి మాకు కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలని, మీరు ఒక 75% కంట్రిబ్యూట్ చేస్తే మా జీటీఏ టీం ద్వారా మేము ఒక 25% కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందరికీ కూడా.